సోనియాకి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సోనియాని ఎందుకు బయటికి పంపించేశారు? స్ట్రాటజీ మేము ఎలా అయినా ఆడతాము. తర్వాత మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, స్ట్రాటజీ యూజ్ చేస్తాము, ఈ పర్సనల్ అటాక్ చేస్తాం, ఏమైనా చేస్తాం. మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా మీ గేమ్ మీరు ఆడాలి కదా. సోనియా తప్పేం లేదంటారు. సోనియా తప్పేం లేదు, బానే ఎంటర్టైన్మెంట్ చేసింది, అందరినీ బానే రీఎంట్రీ అవుతే బానే ఉంటది. కానీ రతిక నేను అనట్లేదు, తన స్టార్టింగ్ తనకి ఏం ఆడింది. రతిక ఎవరితో ఆడిందో మనకు అంత ఐడియా లేదు. నేనైతే ఆర్య 4 అయితే క్రియేట్ చేసింది. చిన్న విషయం ఏం కాదు, పెద్ద విషయం. సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నిఖిల్ మంచిగా ఆడతాడని అందరూ అంటారు. ఏం ఆడు యష్మి వస్తుంది ఆ ప్లేస్ లో, లేదు అంటే ఇంకా అమ్మాయి వస్తుంది. ఒక అమ్మాయికి ఎడిట్ అయిన అమ్మాయికి ఎడిట్ అవుతాడు తప్ప మళ్ళీ అబ్బాయిని వెళ్ళి గేమ్ ఆడేసి అన్ని చేయడు. మనకంటే గేమ్ బానే ఉందండి, కొంచెం భయపడుతున్నాడు, కొంచెం చిన్నప్పటి వల్ల టాప్ 5 లో ఉంటాడు. ఉండొచ్చు మేబీ, ఎందుకంటే సెంటిమెంట్ తో వెళ్ళాడు కాబట్టి ఉండొచ్చు ఏమో. జెన్యూన్ అనిపిస్తాడా, ఫేక్ అనిపిస్తాడా? బయట ఇవ్వట్లేదేమో, సో అందుకే టాప్ 5 విష్ణుప్రియ ఫేమ్ ఉంది కాబట్టి బయట గేమ్ ఏమో ఆడట్లేదు. నిఖిల్ కొంచెం అమ్మాయిలకి దగ్గర లేకుండా ఉంటాడు, అలా ఉంటది. నబీల్ అఫ్రీద్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ అఫ్రీద్ సూపర్ ఆడుతున్నాడు. అమ్మాయిల జోలికి వెళ్ళకుండా తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను కదా, గేమ్ ఆడేవాడు ఎలా అయినా గేమ్ ఆడతాడు, అమ్మాయిల జోలికి ఎవరి జోలికి వెళ్ళకుండా. సో నబీల్ కూడా ఉంటాడు, విన్ అయినా తప్పు లేదు. టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తారు మీరు? నిఖిల్, నబీల్, సీత, విష్ణుప్రియ. యష్మి ఉండదా? యష్మి ఏమో కష్టం. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ బాగా ఆడుతుంది, ఈ మధ్యన బాగా కనిపిస్తూ ఉంది. సో తను కూడా ఉండదు. ఆదిత్య ఓం గురించి మీరు ఏం చెప్తారు? ఆదిత్య ఓం గురించి ఏం చెప్పనండి, ఏం లేదు. ఏమైనా మనీ ఆమె ఇచ్చారు కాబట్టి అన్ని వీక్స్ ఉన్నారేమో మేము. సరే అండి.